బీఆర్ఎస్కు సంబంధించి వివిధ జిల్లాలతో పాటు హనుమకొండ వరంగల్ జిల్లాలో కూడా రాజీనామాల పర్వం కావచ్చు, లేకపోతే అల్టిమేటం ఇవ్వటం గురించి కూడా ఇంకా జరుగుతూనే ఉంది. తాజాగా ఆదివారం రోజు మాజీ ఎంపీ మహబూబాద్కు చెందిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విమర్శన అస్త్రాలు కావచ్చు, లేదా తన టికెట్ రావడం గురించి అల్టిమేటం జారీ చేశాడు. దీనికి సంబంధించి వివరాలు పూర్తిగా వారినే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సీతారాం నాయక్ గారు, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది? నేను కూడా చూశాను, కొన్ని టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను అల్టిమేటం ఇవ్వడమో ఎవరిని బెదిరించడమో ఇది మాలాంటి వాళ్లకు అసలు లేదు. మేము అటువంటి పనులు చేయం. ఎందుకంటే రాజకీయాలకు వెళ్ళాలి, లాభం పొందాలి, సంపాదించుకోవాలి అనేటువంటి ఆతృత లేనప్పుడు నాకేమైనా అన్యాయం జరిగితే నేను స్వయంగా చెప్పుకునే అటువంటి స్వేచ్ఛ అయితే నాకుంది. మీకు అందరికీ తెలుసు, నేను ఒక తండా అంటే ఒక గిరిజన అక్షరమాలంటే తెలియనటువంటి ఒక తండాలో అష్టకష్టాలను అధిగమించి ఉన్నత పిహెచ్డి అంటే బంజారా జాతి నుంచి సైన్స్లో మొదటి పిహెచ్డి పొందినటువంటి బిడ్డగా, దాని తర్వాత నేను కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వచ్చిన తర్వాత నన్ను గవర్నమెంట్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమించడం. నేను మీకు అందరికీ తెలుసు 10-15 సంవత్సరాలు కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తే ఎక్కడ ఇంత కంప్లీట్ కానీ మైనస్ పాయింట్ నాకు లేదు. మరి అదే చేసుకున్నాక కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి జయశంకర్ గారి పాఠాలు నేర్చుకున్నటువంటి వాళ్ళం, వాళ్ళు బోధన నేర్చుకున్నటువంటి వాళ్ళం. ఉద్యమం లోపల అప్పటి నుంచి మాలో కొంత ఒక రగిలి మేము ఆ ఉద్యమాన్ని ఎట్లా చేయాలనుకుంటే అంతలో కేసీఆర్ గారి నాయకత్వం వహించడం, అతని నాయకత్వాన్ని నమ్మి నేను ఇక్కడ చేసినటువంటి పనికి నేను సెంట్రల్ జాక్లో రావడం, నన్ను విద్యార్థులకు ఏ రాత్రి ఏ పగలు ఎక్కడ ఉన్నా వాళ్ళని జామీన్లు ఇచ్చి విడిపించి నా పేరు ఉద్యమ యోధుల జమానతదారుగా ఒక నిక్నేమ్ కూడా నాకు వచ్చింది. అంటే సర్వం నేనే పెట్టుకొని నేనే చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తే 100 మంది పిల్లలు బయటకు వచ్చేది. ఒకసారి నన్ను జడ్జి గారు కూడా భయపెట్టించారు. సరే, వాటికి మాకేం పట్టించుకోలేం. ఈ చేతుల మీద పిల్లలు చనిపోతే ఇట్లా మోసి హాస్పిటల్ పంపినటువంటి వాళ్ళం. మరి ఇది ముఖ్యమంత్రి గారు గమనించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు మహబాద్ నుంచి. సరే, అది ఆంధ్ర గేట్ ఆఫ్ ఆంధ్ర అనేవాళ్ళు, ఎందుకంటే 3 నియోజకవర్గం. సీతారాం నాయక్ సార్, ఇవన్నీ ఇచ్చినందుకు కేసీఆర్ గారు మీకు ఒక ఎంపీగా అవకాశం ఇచ్చారు, మీరు గెలిచారు. సరే, ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా మీకంటూ గుర్తింపు వచ్చింది. ఇంకా ఏం కావాలని తర్వాత కోరుకున్నాను? ఒకటే సార్, దాని తర్వాత నా టికెట్ నేను ఇవ్వాలి కదా. టికెట్ మార్చవలసిన అవసరం ఏముంది? ఏంది నా మీద ఏదైనా ఉంటే కదా. 294 ర్యాంకు అక్కడ పార్లమెంటరీ రీసెర్చ్ లెజిస్లేటివ్ ఇచ్చినాక ఏదో సమీకరణాన్ని ఇవ్వలేదు. ఇవ్వకపోతే మీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో నాకేమి ఇవ్వలేరా? ఈక్వేషన్లు సరిపోలేదా? మీరు ల్యాబింగ్లు చేయలేదా? ల్యాబింగ్లు ఈక్వేషన్ లేదండి. ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయం తీసుకున్నాక మనం ల్యాబింగ్లు చేస్తాం. ఏమున్నది చెప్పండి? నా మీద ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉంటే మీరు పబ్లిక్లో లేరు, మీకు వాయిస్ లేదంటే రోజు మీడియాలో నేను డిబేట్లలో పాల్గొనేది నేనే, పార్టీని మోసేది నేనే, పార్టీకి ఎంత గొప్పతనం తీసుకురావాలని తీసుకొచ్చి పార్లమెంట్. అట్లెందుకు సార్? రామప్ప కంటే ఎక్కువ ఏం చేయాలండి? రామప్ప గుర్తింపు రావడంలో ఏం చేయాలి? ప్రపంచ వారసత్వానికి 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడినా కదా, 15 మంది ఎంపీలను తీసుకొని వాళ్ళని కలిసినాం కదా, సంబంధిత వాళ్ళని. గిరిజన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ని అప్పటి నుంచి కొట్లాడుతున్నా కదా, దేనికి చేయలేదు? 11 ఏకలవ్య స్కూల్ తీసిన, భద్రాచలంలో ఏది మహబాద్లో పాస్పోర్ట్ ఆఫీస్ పెట్టినా, ఏం కావాలి? ఇవన్నీ చేశారని మీరు అనుకుంటున్నారు, మరి మీ అధిష్టానం ఎందుకు గుర్తించలేదు? అదే కదా బాధ. గుర్తించకపోతే నన్ను మీరు తప్పు చేసిరని చెప్పండి సార్. అది చెప్పరు, ఇది చెప్పరు. మళ్ళీ నాతో 5 సంవత్సరాలు కంటిన్యూగా మళ్ళీ నాకు స్టార్ క్యాంపెయినర్లు ఇచ్చి నాతో పని తీసుకుంటున్నాడు కదా పార్టీ. తీసుకుంటే నేను ఏమైనా జీతం అడుగుతున్నా? నన్ను రూపాయి ఖర్చు నేను ఏమీ లేదు. ఇవాళ ఆవేదన ఏంటంటే నేను ఒకసారి ఇచ్చిందంటే ఎవరైనా ఒకసారి ఇచ్చి ఊకాలి, మళ్ళీ ఉండవద్దు. మరి అందరు చేస్తున్నప్పుడు నాకు కూడా అవకాశం రావాలి. గతంలో ములుగు తప్పిపోయింది, మహబూబాద్ తప్పిపోయింది, ఇప్పుడు రాజ్యసభ అవకాశం కూడా తప్పిపోయినట్లుగానే ఖచ్చితంగా మీకు తెలుసు. ఇటువంటి పరిస్థితులలో 5 సంవత్సరాల తర్వాత పార్టీని వేడడం, ఇంకా పార్టీ ఈ పరిస్థితులలో మీ కోరికలు ఎలా తలబొక్కుతుందని? పార్టీ ఇప్పుడు నన్ను అన్యాయం చేయదు. నా చేతిలోకి వెళ్ళి ఎంపీ సీట్ ఏం పోలేదు. నా వర్త్ ఏందో వాళ్ళకి తెలుసు. నాకు రాజ్యసభ టికెట్ ఇస్తారు. ఇవ్వాలనేదే నాకు ఇది గట్టి నమ్మకం. నేను ఇవ్వాలనేది కోరుతా. నమ్మకం ఉన్నప్పుడు మీరు మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఏమొచ్చింది? మీడియా ముందుకు వచ్చి నేను పార్టీని ఒక విధంగా డిమాండ్ చేసినట్టుగానే. డిమాండ్ కాదు ఇది, నా రిక్వెస్ట్ చేస్తున్నా. మీడియా ప్రకారంగా ప్రజలు కూడా నా మీద ఎందుకు మాట్లాడతలేడు, ఏమైంది, నాకు ఏం తప్పు చేసిండు అనేది ఉన్నది. అందుకోసం నేను మీడియా ప్రకారంగానే వారిని కోరుతా ఉన్నాను అంటున్నా తప్ప నేను పార్టీని ఎక్కడ దూషించో నాయకత్వాన్ని ఎక్కడ నాకు అన్యాయం చేసినని కూడా అంటలేను. సమీకరణల వల్ల ఏ రాజకీయ పార్టీ, అందులో బీఆర్ఎస్ లాంటి పార్టీ ఒక్కసారి మీడియాకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ షరతులకు తల ఒగ్గుతుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మళ్ళీ షరతులు కాదు సార్, ఇవి షరతుకి రావాలన్నదే షరతే కదా. ఎట్లా ఉంటుంది? నాకు ఇవ్వమని కోరడం షరత్ ఎట్లయితే? ఇవ్వకపోతే నేను పార్టీ మారుతున్నా, లేకుంటే మీ సంగతి చూస్తా, అది చూస్తా, కాలబెడతా, ఇవి అంటే
అంటలేను కదా సార్. నాకు నేను మాట్లాడకపోవడం, అడగకపోవడం ఒక దురదృష్టంగానే భావిస్తాను. ఇప్పటి వరకు అది అనుకున్నారు అట్లా. అనుకున్నా కనుక నేను ఒకసారి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేద్దాం, ప్రజలు నన్ను తప్పు పట్టకూడదు, ప్రజలను కూడా ఖాళీగా ఉన్నారని అనుకోవద్దు. ఎందుకు అనుకోవాలి? నేను అడగకపోతే ఏమంటున్నారు? నీకు ఇప్పుడు ఇంతకుముందే అన్నారు, మీకేమైనా మీ వెనక సైన్యం లేదా? సైన్యం ఎంతమంది కావాలో, ఎంతమంది సైన్యం అంటే సైన్యం ఉంటుంది. సైన్యం ఎప్పుడు ఉంటుంది సార్? నువ్వు నన్ను పార్టీ గుర్తించి నాకు అవకాశం ఇచ్చితే నా వెంబడి సైన్యం ఉంటుంది. ఒకసారి ఈ రాజకీయాల్లో నీకు ప్రోటోకాల్ లేకపోతే నేను కుక్క కూడా మురగదు అన్నట్టే ఉన్నది ఇది. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి వీళ్ళున్న గన్మెల్లను కూడా తీసేసారు, ఎవరు లేరు, ఏముండదు. అందుకోసం నేను అప్పీల్ తప్ప ఇది పార్టీని, బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించో, బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేయడమో, బీఆర్ఎస్ పార్టీని అల్టిమేటం ఇచ్చడం అసలే కాదు. అవన్నీ చేయటం లేదు. మీరు ఒక దశలో మళ్ళీ మహబూబాద్ కావచ్చు, ములుగు కావచ్చు ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏ కారణాల వలన, సబమైన కారణాల వలన మిమ్మల్ని పక్కకు పెడితే మీరేం చేస్తారు? ఆ కారణాలు లేవు కదా, వాళ్ళ దగ్గర లేవు, నాకు లేదు, సమాధానం తెలియదు. ఇంత మీకు సంతృప్తి కలిగించకపోయినా ఏదో ఒక కారణం చెప్పినప్పుడు మీరు సజావుగానే ఉంటారా? ఈసారి వాళ్ళని తప్పనిసరి నాకు అవకాశం ఇవ్వాలి. ఏం పొజిషన్ ఇస్తారో, ఏమి ఇస్తారో నాకు అవకాశం ఇవ్వవలసిందే. ఇట్లా సంవత్సరం అన్ని గడిపాను, అది కూడా 65 సంవత్సరాలు. పదవులు కాకుంటే పార్టీకి సంబంధించినవి కావచ్చు, ఇంకో బాధ్యత తప్ప చెప్తారు. అంటే రాజ్యసభ ఖచ్చితంగా రావాలని. రాజ్యసభ వాస్తవానికి చెప్తున్నా, నాకంటే వర్త్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఏదైనా ఇచ్చి పంపిస్తే నేను చేతులు జోడిస్తా. ఎందుకంటే నాకు అవకాశం ఇవ్వండి, నాకు అనుభవం ఉంది, నేను ఆ పార్టీని మిమ్మల్ని ప్రతిబింబిస్తా పార్లమెంట్లోనే అడుగుతున్నా. దాంట్లో తప్పే ఉన్నది సార్. ఇది పార్టీని వ్యతిరేకించడమా? ఇది పార్టీని వ్యతిరేకించడం అని వాళ్ళు అనుకుంటే నేను ఎన్నడో వ్యతిరేకించి పార్టీ నుంచి వెళ్ళిపోయేటోనే కదా. నేను పార్టీని కాపాడడంలో నా భాగస్వామ్యంలో కూడా ఉండాలి. ఏదో కారణం చేత ఎలక్షన్లు ఒకసారి మేము ఓడిపోయినాం, ఆ పార్టీని మళ్ళీ బతికించుకోవాలంటే నాలాంటి వాళ్ళ పాత్ర. ఎందుకంటే 32 తెగలే ఉన్నాయి సార్ ఇక్కడ. గిరిజన 32 తెగల జనాభా 10%. ఆ 10% జనాభాలో 7% ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నాయకత్వం ఇవ్వమంటున్నా. నేను ఆ పని చేస్తానని అడుగుతున్నా. 100% సబబైన కారణాలే. అధికారం కోల్పోయి పార్టీ ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో సీతారాం నాయక్ లాంటి మేధావులు పార్టీ విషయంలో ఇట్లా వ్యవహరించడం వల్ల పార్టీ ఇంకా నష్టపోతుందని ఇంకో అభిప్రాయం ఉంది. నాకు ఇవ్వకుండా నష్టపోతుంది సార్. నేను అడిగినాక ఇవ్వకపోతే పార్టీకి నష్టపోతుంది, పార్టీని ఇంకో మాట వస్తుంది. నేను అడిగినాక నాకెందుకు? ఇప్పుడు ఈ పరిస్థితులు కూడా నాకు ఇవ్వకపోతే మీకు అప్లికేషన్ ఏంటి? నాకంటే గొప్ప అక్కడ అప్లికేషన్ గొప్ప వాళ్ళకి ఎవరు ఉన్నది? ఇది అప్పీలే సార్. ఇది మీరు అన్నట్టు అప్పీలు, రిక్వెస్ట్ మీరు ఇవాళ మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తారు. హైకమాండ్ లో ఇంకా ఎవరి దృష్టికి అని తీసుకెళ్లారా, లేదా వాళ్ళు అప్పటి నుంచి మీతో మాట్లాడే ప్రయత్నం చేశారు? కేటీఆర్ గారి దృష్టికి ఎప్పటికీ కలుస్తూనే ఉన్నాం. కేటీఆర్ గారు నాకు తరచుగా ఏదో ఒక బాధ్యతలు ఇస్తూనే ఉన్నాడు. మొన్న స్టార్ క్యాంపెయినర్ ఇచ్చిండు, అంతకుముందు మీడియాలో నాకు మాట్లాడే అవకాశాలు ఇస్తూ ఉన్నారు. నేను హరీష్ రావు గారి ఇంటికి 2 సార్లు పోయి చెప్పేసిన, మంచి అవకాశం ఉంది. పార్టీ కొంచెం ఇప్పుడు ఈసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాలాంటి వాళ్ళు నాకు అవకాశం ఉంది, ఈ చేతులు కదా తెలంగాణ తెచ్చింది, దాంట్లో మేము కూడా ఉన్నాం. కేసీఆర్ గారి శక్తి ఏందో కూడా చెప్పగలగాలి కదా. అది నేను చెప్తా, తప్పకుండా నాకు అవకాశం ఇవ్వమంటున్నా. అది తప్ప నేను వేరే రకంగా ఏమి ఇవన్నీ థ్రెట్ చేయడం. వారి భాషలో సరి అయిన సబబైన కారణాలు చూపెడితే మీరు ఈసారి కూడా ఊరుకునే అవకాశం ఉందా? వాళ్ళు అట్లా పిలిచి చెప్తే అప్పుడు నేను అడుగుతా, సరే ఇది ఏం కారణాలు ఇవి? ఇంతకుముందు నేను ఎంపీ గెలిచేటోని ఆడ ఆపుతారు, ములుగు సీట్ ఎమ్మెల్యే గెలిచేది అది ఆపుతారు, పోతే మీకు 10% ఉన్న గిరిజనులకు ఒకటే ఎమ్మెల్సీ ఇస్తారు. ఏం సబబు ఉంటుంది సార్? ఇందుకోసమే కదా మనకు కూడా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. నాకు అవకాశం ఏమైనా అడుగుతా, అక్కడికి సాటిస్ఫై అయితే ఊరుకుంటా. మీకు ఎవరైనా ఈ హృదయం నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? మీ పార్టీ నుంచి ఎవరైనా కూడా? ముఖ్యం లేదు. నేను మాట్లాడిన వీడియోలో అది లేదు కదా, టైటిల్ అది పెట్టుకున్నారు. కానీ వీడియో నేను మాట్లాడిన వీడియోలో నేను పార్టీ విడిచిపోతానన్నది ఎక్కడ లేదు. అలా పెట్టడం ఇట్లా ఇది అది పెడితే చూస్తారని పెట్టిరేమో నాకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో సీతారాం నాయక్ పార్టీ విడుతున్నారనేది వీడియోలో టైటిల్ ఉంది. మీరు రాజకీయ నాయకుడైనా విద్యావేత్త, చాలా మంది నాయకుల్లాగానే ఏదో కారణాలు చెప్పి చాలా మంది కూడా బయటికి పోతారు. మీరు కూడా అదే కోవలకి చెందేవారు అవుతారా? అంటే ఇప్పుడు ఏదైనా కారణాలు చూపించి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళి వేరే పార్టీలో చేరే అవకాశం? సార్, పార్టీ ఏదైనా నన్ను బయటికి నెడితే తప్ప నేను పార్టీ నుంచి బయటికి పోను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీలో పుట్టినవాళ్ళం. నాకు రాజకీయ జీవితం కూడా కాదు. ఒకటేసారి ప్రొఫెసర్ నుంచి రాజకీయాలకు వచ్చిన అవకాశం కేసీఆర్ గారే ఇచ్చారు. ఆ కేసీఆర్ గారు, కేటీఆర్ గారే నాకు ఈ అవకాశం ఇవ్వండి, రేపు ఈ పార్టీ ఇంకా నిలబడడానికి నా శాశక్తిలో పనిచేస్తా. కానీ ఏదో బెదిరించి బయటికి పోవడం ఇవన్నీ చెప్పుడు ఎందుకు?
రైట్. అయితే ప్రొఫెసర్ గారు ఒక్కటి చెప్పాలి, గత ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమ పార్టీ కానీ తర్వాత అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్కు ఇటువంటి మీరు చెప్పిన రిక్వెస్ట్లు కావచ్చు, మీరు చెప్పిన ప్రొఫైల్స్ పంపే ఆలోచన ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు అది ఎట్లా సాధ్యపడుతుంది? అవునండి, ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. పార్టీ అధికారంలో లేదు. కొంచెం మారొచ్చు అంటారు. మార్చుడే కాదు, మనం కూడా చెప్పకపోతే తప్పు మాది అవుతుందండి. సీతారాం నాయక్ ఎందుకు నోరు మూసుకొని ఉన్నాడు? ఇంత జనాభా ఉంది, ఇంత విద్యార్థి. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను సార్, రేపు దయచేసి మీకు కావాలి 1,00,000-2,00,000 ఖర్చు అవుతుంది అంటే ఆన్లైన్ పెట్టి సీతారాం నాయక్ అవసరమైన ఎలిజిబుల్ కాదని వేయించమనండి. ఎట్లా సార్ మరి? ఇక ప్రతిదానికి ఇట్లనే ఉండి మనది మనం కూడా చెప్పుకొని రిక్వెస్ట్ చేయకపోతే ఎంతకంటే ఎక్కువ ఏం లేదు. పోయినాం, అప్పుడు కూడా పోయినాం, ఇప్పుడు కూడా పోతున్నాం. డబ్బు రాజకీయాల్లో ప్రొఫెసర్ గారు డబ్బును పెట్టే పరిస్థితిలో లేరనేది ఒక టాక్. సరే, డబ్బు మీరు డైరెక్ట్ ఎలక్షన్లకు పోతే డబ్బు పెట్టే అవకాశం లేదు. కానీ మీకు చేతిలో ఉన్నది. మీకు ఒకటి తెలవాలి, ఇది వాళ్ళ చేతిలో ఉంది. ఇది డబ్బుతో కూడుకున్నది కాదు. వాళ్ళు నాకు అవకాశం ఇస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది, పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది, నా జాతి కొంత అలిగి ఉంది, ఆ జాతిని నేను కన్విన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవది ఏం చెప్తున్నా, నేను 25-30 లక్షలు పెడితే ఎంపీ అయినా సార్. అప్పుడు అది ఎట్లా సాధ్యపడింది? మళ్ళీ ఇద్దరే 5 ఓడిపోయినారు, 5 ఎమ్మెల్యేలు ఓడిపోయినా ప్రతి ఎమ్మెల్యే దగ్గర 6,000-10,000 ఓట్లు నాకు ఎక్కువ వచ్చినాయి. కేసీఆర్ గారు కదా గెలిపించుకున్నది. అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు రాదు? ఇప్పుడు కూడా వస్తుంది కదా. ఇక ఊకే డబ్బులు కావాలి, కోట్లు కావాలంటే మేము ఆ దందాలు చేయలేదు, మేము భూములు లేదు, మేము కబ్జాలు చేయలేదు, నాకు అటువంటి మార్కే లేదు కదా సార్. చివరగా చెప్పండి, ఒక ప్రొఫెసర్గా 60 రోజుల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? అంటే ఒకటి దేనికి అది చెప్పాలి సార్. వాళ్ళు ఒక సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు, పాలన సమిష్టిగా పనిచేస్తుంది. ఇంకా సమయం కావాలి. అది ఏదైతే పాస్ మార్కులు ఇస్తారా? పాస్ మార్కులు అంటే సమిష్టిగా పనిచేస్తున్నాయని చెప్తున్నా కదా. ఇప్పటివరకు విమర్శలు లేవు. వాళ్ళు అనుకున్నటువంటి 6 అవి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలలో 2 ఇచ్చారు, మిగతాది వాళ్ళు ఒక సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు. వేచి చూడవలసిందే. ఇది కూడా చెప్తాను నేను, ఏదో ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినాక ఇదేదో చేస్తారనే దానికంటే మేము మా పార్టీకి ఉన్నటువంటి తప్పులో ఏదో ఎక్కడో మాలో మార్పు రావాలన్నా మేము మా దగ్గర ఏదో చూసి మాత్రమే 90% ఓట్లు అట్టి వేసారనేది మాత్రమే ఖచ్చితంగా చెప్తా. అంతవరకు. ఒక మాట చివరిగా చెప్పండి, అసలు బీఆర్ఎస్ ప్రధానంగా ఓడిపోవడానికి మీరు అనుకుంటున్న కారణాలు ఏంటి? ఏం లేదండి, పార్టీ మీరు 2 సార్లు ఓట్లు వేసారు, 3వసారి కూడా ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ మా దానిలో కొంతమంది అభ్యర్థులను మార్చమన్నారు, దాని రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. కానీ ఎందుకో ముఖ్యమంత్రి గారు అయినే కదా అధిష్టానం, అయినా మార్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ములుగు గిరిజనుల నియోజకవర్గం, ఆడ లంబాడీలు కోయేలకి మధ్య పోటీ ఉంటుంది, 2 కోయేలని పెట్టారు. లంబాడీలు మా సీటు పోయిందని వాళ్ళు అటు మొగ్గారు. మనం ఇట్లా ఎన్ని కారణాలు చెప్పండి. అట్లా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈసారైనా మేము మాదేమైనా ఉంటే మేము దాన్ని పునరావృతం చేసుకొని, అందుకోసం నేను టికెట్ అడుగుతున్నా. ఏంటి సార్, నేను ఇంకా మీతో పని చేస్తా, మీతోనే ఉంటానని. ఇక కాదంటే నేను అంతకంటే ఎక్కువ ఏం చేసేది లేదు.